सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఇలాగే పాడాలి కలకాలం, ఇలాగే పాడాలి కలకాలం. ఏ వేళనైనా ఒకే కోరిక, ఏ పూలైనా ఒకే మాలిక. అరవిరిసే కనులే కమలాలు, ముసురుకొనే కురులే భ్రమరాలు. దిగిరావా నీలాల గగనాలు, ఏ వేళనైనా ఒకే కోరిక, ఏ పూలైనా ఒకే మాలిక. हम गाएंगे जन्म जन्म. నవ్వులే జల్లులైతే, మెరిసేని నవ్వులే జల్లులైతే, పరువాలే శ్రావణ మేఘాలు. ఏ వేళనైనా ఏ పూలైనా हम गाएंगे जन्म जन्म, हम गाएंगे जन्म जन्म.
గంగవెల్లువాక మండలంలో ఇమిడేదేనా ఊరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా కాలి కడుపు లేదు కడలి కంతు లేదు గంగవెల్లువాక మండలంలో ఇమిడేదేనా ఊరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా బసంతమొస్తే మల్లెకేల ఆకు చాటు గాలి కడుపు లేదు కడలి కంతు లేదు గంగవెల్లువాక మండలంలో ఇమిడేదేనా ఊరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా మొగ్గయింది గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది గాలి గడుపు లేదు కడలి కంతు లేదు గంగవెల్లువాక మండలంలో ఇమిడేదేనా ఊరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. ఎవరు దండదాలేదేంటి? అందాక సినిమా పాట పాడదాం. చూడు బుల్లమ్మ స్వర్గస్సు చూస్తుంటే మనస్సు కాస్త మతిపోతున్నది. వాళ్ళు జడలు వేసుకొని వాళ్ళు జడలు వేసుకొని వయ్యారంగా వెళుతూ ఉంటే కాళ్ళు గల్లు గల్లు కాళ్ళు గల్లు గల్లు గజ్జలు మ్రోత మోగుచున్నది. చూడు బుల్లమ్మ చూడు బుల్లమ్మని సొగసు చూస్తుంటే మనస్సు కాస్త మతిపోతున్నది. ఓయ్ దాసో అరిగా చేస్తాను ఏడు సినిమాలు పాడుతున్నావు ఆడలు గోలాడుతుండ్రు. దండ తేలేదని కంగారు పడుకోండి బాబు. ఏడుగుల దాస్ గారంటే ఆంధ్రదేశంలో పెద్ద పేరు. గండా పేరండాలున్నాయి, శివతలాటకాలున్నాయి. రామాయణం వరకు చెప్పానంటే రాళ్ల వర్షం కురుస్తుంది. కంగారు పడకండి. ఏయ్ ప్రెసిడెంట్ గారు దండ తెమ్మని చెప్పవే పంతులు గారు. ప్రెసిడెంట్ గారు దండ తెస్తున్నారో వేస్తున్నారో తప్పిటి కొట్టడే. శ్రీమద్ రమణ గోవిందో శ్రీరామా నిన్నే నమ్మినాను రామ నిన్నే నమ్మినాను రా. యాండి యాండి దాస్ గారు పరిక చెప్తున్నారు. రామ పట్టాభిషేకమట పెళ్ళొస్తానండి మీరు రండి. నేనెందుకే కుర్రాన్ని తీసుకెళ్ళి ఆనందంగా అరికత విని జాగ్రత్తగా రావే. వస్తానండి.
ఆ కుర్రాన్ని అడ్డాల్లో పెట్టుకుని ఆ తల్లి అంటుంది, నాయనా ఇంత జనం వచ్చారు, హరికథలో అల్లరి పెట్టకూడదురా, నేను చెప్పినట్టు వినాలి, అల్లరి చేయకూడదు, గొడవ చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలా, నీకు నిద్ర వస్తేనా అడ్డాలో నిద్రైపోను ఆయన. అమ్మా ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, మరి ఒకటికి వస్తే ఏం చేయమంటావే? ఆ మాట అనకూడదు సుమా, నీకు మంచి మాట నేర్పుతాను నాయన, ఆ మాటే అనాలి. ఏమిటమ్మా? పాడతాను పైకి తీసుకెళ్ళవా అమ్మాయి, పాడతాను పైకి తీసుకెళ్ళవా? ఆ మాట నువ్వంటే నేను పైకి తీసుకెళ్తాను, నువ్వు పాడేది దిగాను, వెంటనే తీసుకొచ్చి అడ్డాలో కూర్చోబెట్టుకుంటాను. అలాగేనమ్మా. హరిదాస్ గారు మొదలుపెట్టారు. మహాజనులారా, ఈవేళ రోజున దశరథ మహారాజు గారి ఆర్డర్ ప్రకారంగా శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంబుగా అరణ్యవాసమునకు బయలుదేరగా, ఇలా హరిదాస్ గారు హరికథ చెప్తుంటే కుర్రాడికి అప్పుడు టైం అయింది. అమ్మాయి పాడతాను పైకి తీసుకెళ్ళవా? ఆ తల్లి పైకి తీసుకెళ్ళడం, ఆ కుర్రాడి పాడబాడాడు, మళ్ళీ తీసుకురావడం, అడ్డాల్లో కూర్చోబెట్టుకోవడం, ఇలాగ రోజు హరికథలు ఆ కుర్రాడికి పాట పాడడం అలవాటైపోయింది. ఆఖరు రోజున మహాఘట్టం జరుగుతుంది. నాయనా ఈవేళైనా అల్లరి పెట్టుకుంటా నిశ్శబ్దంగా కూర్చోరా, అదిగో పిడల దాస్ గారు వాయిస్తున్నారు, ఆ పిడలి కాసే చూస్తూ ఉండరా, నేను హరికథ వింటాను అని ఆ కుర్రాడికి చెప్పింది. ఈలోగా దాసు గారు హరికథ మొదలుపెట్టారు. మహాజనులారా, ఈవేళ రోజున ఆంజనేయమూర్తి ఆనవాలుగా ఉంగరం పట్టుకొని సీతాదేవి దగ్గరికి బయలుదేరుతున్నాడు. ఆంజనేయుడు అంటున్నాడు, రామా. ఆ రాగం అలా అంటుంటే పిడల దాస్ గారు అని అలా వాయిస్తూ ఉంటుంటే ఈ కుర్రాడు ఆ టైంలో మొదలెట్టాడు, అమ్మాయి పాడతాను పైకి తీసుకెళ్ళవా? ఓ హరిదాస్ గారు ఆగండి, పిడల దాస్ గారు, నేను పాడలేదయ్యా, ఆ కుర్రాడు పాడేస్తున్నాడు, నీ పిడియల్లోకి వచ్చేస్తుంది, నువ్వు వాయించేస్తున్నావు. అమ్మా మాయరు కదా మీయరు కదా, ఆ కుర్రాడిని పైకి తీసుకెళ్ళమ్మా, గోలాడుతున్నాడు. మంచి పని చేసేవారు, హరిదాస్ గారు కూడా చెప్తున్నారు, పదరా అని చెప్పి కుర్రాడిని తీసుకెళ్ళి ఆ పాట పాడిస్తుంటే ఆ వెనకాల ఇద్దరు కుర్రాళ్ళు కూకొని, ఒరేయ్ సీతాలక్ష్మి గారి అబ్బాయి రోజు పాడతానంటాడు, ఆ పాడిది ఏదో పైనే పాడుతున్నాడు కానీ ఇక్కడ పాడకూడదట్రా, ఏమిటో కుర్రోడికి నేర్పిందిరా, మనకెందుకు లేరా గొడవ, ఊరుకోరా. హరికథ పూర్తి అయిపోయింది. ఆ వేళ నుంచి హరికథ లేదు, అన్న సంతర్పణ అయిపోయింది. నాయన ఇంక ఈవేళ హరికథకి వెళ్ళక్కర్లేదు, మీ నాన్న దగ్గర పడుకోరా అని ఆవిడ గారు వేరే మంచి వేసుకుని హాయిగా భోజనం చేసి పడుకున్నారు, దీపాలు ఆర్పేశారు. తెల్లవారుజాము 3 గంటలైంది. ఈ కుర్రాడికి తెలివి వచ్చింది. అమ్మగాడు పడుకున్నానా నాన్నగాడు పడుకున్నానా అని చెప్పి ఇలా తడుముతున్నాడు. వాళ్ళ నాన్నగారు మీసాలు దొరికాయి. ఓహో నాన్న దగ్గర పడుకున్నానా, అయితే నాన్న లేపుతారని చెప్పి ఆ కుర్రాడు, నాన్న పాడతాను పైకి తీసుకెళ్ళవా? ఒరేయ్ తెల్లవారుజామున పాడతా, నీకేమైనా బుద్ధి ఉందా? ఈదిలో వాళ్ళేసి ఏమిట్రా కుర్రాడిని అల్లరి పెడుతున్నాడు, పడుకోబెట్టన్నారా అని దెబ్బలాడరు, ఉదయం పాడుకుందాం అయి పడుకోరా అని జోరు కొడుతున్నాడు. అలా కాదురా అన్న, అర్జెంటుగా ఇప్పుడే పాడేస్తాను. మరి ఆడికి వచ్చేస్తుంది పాడీడా? అయ్యో హరికథలోకి వెళ్ళావు నాయన, నీకేదో పాట అలవాటు అయినట్టుంది, వద్దంటే దాని తెల్లవార్లు పడుకొని ఊరా, రా పాడదీయండి రా అని గుండెల మీద కూర్చోబెట్టుకొని చక్కగా పాడతావు నాయన, అర్జెంటుగా పాడేస్తాను నాయన, అయితే నేను చెప్పినట్టు పాడాలి, ఎవరు లేకుంటా నిశ్శబ్దంగా ఉండేలాగా సైలెంట్ గా నా చెవిలో పాడరా. అవ్వా అదేంటండి కుర్రోడు చెవిలో వచ్చి పోషిస్తున్నాడు? మరి వచ్చబోసిడా, హరికథలో నేర్పావు, ఆ పాట ఇక్కడ మొదలెట్టాడు నా చెవులో. అది హరికథ కాదు, ఇదే హరికథ. శ్రీమద్ రమారమణ గోవిందో. బలి దేవా బాగున్నదయా నీ మాయా, బలి 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 దేవా బాగున్నదయా నీ మాయా, బహు బాగున్నదయా నీ మాయా.
వారికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం నీ వారెవరో పై వారెవరో నీ వారెవరో పై వారెవరో ఆదితికైనను తెలియదయా బాగున్నదయా నీ మాయా దుఃఖాలతో గుందాటన బడు లోకము నీ చెలగాటమయా లీలలు మాయలు నీ గుణ కథలు లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయా బాగున్నదయా నీ మాయ బళి 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 దేవా బాగున్నదయా నీ మాయ బహు బాగున్నదయా నీ మాయా అతివ జీవితం మనసిచ్చిన భర్త దొరికితే అదే మధుర జీవితం పడరాని చేతిలో పడితే అదే వెతల జీవితం అదే వెలితి జీవితం అంధకార బంధురం
అనురాగమే సుగంధం త్యాగమే తీయని మకరందం సొగసులే రంగులు సోయగాలే ఆకర్షణలు లోకం పోకడ తెలియకపోతే మోజుల్లో పడి ముందుకు పోతే బ్రతుకు భారమైపోతుంది చివరకు కన్నీరే మిగులుతుంది సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా బంగారు కలలే కంటున్నారా పూల బాటగా భ్రమిసేరు ముళ్ళ బాట నడిచేరు ఆ, పూల బాటగా భ్రమిసేరు ముళ్ళ బాట నడిచేరు వలపు పొంగు వయసులోన కన్ను మిన్ను కానలేరు హద్దు మీరి తిరిగారంటే అల్లరి పాలైపోతారు సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా విరబూసిన పువ్వులాంటిది అతివ జీవితం మనసిచ్చిన భర్త దొరికితే అదే మధుర జీవితం పడరాని చేతిలో పడితే అదే వెతల జీవితం అదే వెలితి జీవితం అంధకార బంధురం కలకలున్న సంసారాలు
వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా La 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 la. చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి ఈ రాజునే కొమ్మ వలసెనో తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి మనసైన ఒక కొమ్మ వలచింది నాలో మాట్లాడే బొమ్మ నిలిచింది చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి కొమ్మానగానే సరిపోతుందా బొమ్మానగానే అయిపోతుందా లేదా దానికి ఊరే లేదా పరువం ఉరుకుతుంది ఆ పచ్చని మేని వంపులలో బిడియం తొణుకుతుంది ఆ అడుగులు సాగని నడకలలో ఎవరనుకున్నావు ఆ బొమ్మ రవల అందాల వనరాచగుమ్మ చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి కబురులతోనే సరిపోయిందా కవితలల్లితే అయిపోయిందా కన్నియ మనసే కాస్త కనుగొన్నావా ఉదయం పొంగుతుంది ఆ సుదతి దరహాస కిరణాలలో హృదయం పలుకుతుంది ఆ ముదిత మూగ నయనాలలో ఎప్పుడో ఎప్పుడో ఈ నేను ఆయల నాగలో ఒదిగిపోయాను చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి ఈ రాజు వలసిన కొమ్మ నాయదలో నీ పైడి బొమ్మ చల్లని చిరుగాలి ఆహా
మోపి పెత్తనం ముసుగులోన దొరతనం వంద మోపి పెత్తనం ముసుగులోన దొరతనం ఎందుకురా 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 ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసము ఉండమోకి పెత్తనం ముసుగులోన దొరతనం ఎందుకురా 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 ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసము వందమోగి పెత్తనం ముసుగులోన దొరతనం ఎందుకురా 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 ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసము కీర్తికాంక్ష ఉండొచ్చు కాంతమోసు కలగొచ్చు కీర్తికాంక్ష ఉండొచ్చు కాంతమోసు కలగొచ్చు కనకానికి దాసోహం కావచ్చు అందుకని అందుకని ఎందరినీ పలికేస్తావు అందుకని ఎందరినీ పలికేస్తావు చెప్పరా చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా చెప్పమంటే ఒక కవి కవి నిన్ను కని కని రాశాడు ఒక గీతం ఆహా అది విని ఆ ఒక ముని ఆ మరిచాడు తన వ్రతం మునినే మార్చిన మేనక ప్రేమకు నీవే నాయిక 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 చీకటి విడిచిన ఉదయం అది అప్పుడే విరిసిన హృదయం చీకటి విడిచిన ఉదయం అది అప్పుడే విరిసిన హృదయం నింగిని తాకే కెరటం మనసుని లేపే కిరణం తెలియని మనసును తాకిన ఆ కిరణం తొలి తొలి ప్రేమకు పలికెను స్వాగతం ఒక కవి నిన్ను కని రాశాడు ఒక గీతం అది విని ఒక ముని మరిచాడు తన వ్రతం మునినే మార్చిన మేనక ప్రేమకు నీవే నాయిక నాయిక నాయిక
మేఘం అది పడమట సంధ్యారాగం తూర్పు విడిచిన మేఘం అది పడమట సంధ్యారాగం చీకటి చాటున జాబిలి ప్రేమను కాచే కావలి ఏది తెలియని మనసున ఆ గీతం ఇది అని ప్రేమకు పలికెను స్వాగతం ఒక కవి నిన్ను కని రాశాడు ఒక గీతం అది విని ఒక ముని మరిచాడు తన వ్రతం మునినే మార్చిన మేనక ప్రేమకు నీవే నాయిక 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 తళుకు చెక్కుల ముద్దు బెట్ట కౌసల్య తపమేమి చేసేను తెలియా శ్రీరామ రారా 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 దశరథుడు శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేసేను తెలియా దహరంబు కరుగ కరమును బట్ట జానకి తపమేమి చేసేను తెలియా శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదే ఓ మనసా